Hi students, this is one of the important problem in IPE. Problem చూడండి. A pump is required to lift 600 kgs of water per minute from a well 25 meters deep and to eject it with a speed of 50 meter per second. Calculate the power required to perform the above task. ప్రాబ్లంలో పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kgs ఆఫ్ వాటర్ 600 kgs ఆఫ్ వాటర్ మాస్ ఆఫ్ ద వాటర్ 600 kg పర్ మినిట్ అన్నారు. టైం టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 minute. 1 minute మీన్స్ 60 seconds. ఫ్రమ్ ఏ వెల్ 25 meters డీప్ 25 meters డీప్. డీప్ అంటే డెప్త్ అంటే హైట్. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డి. సో డెప్త్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 25 meters. క్యాలిక్యులేట్ ద పవర్ అన్నారు కాబట్టి పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు W/T. అలాగే వాటర్ ఎజెక్ట్ ఇట్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 50 meter per second. వాటర్ ఎంత స్పీడ్తో ఎజెక్ట్ అవుతుందండి? 50 meter per second. బావిలో ఉన్న వాటర్ లిఫ్ట్ అయ్యి అలాగే ఎజెక్ట్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ ద పవర్. పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు W/T. W మీన్స్ వర్క్ డన్. వర్క్ డన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ మీన్స్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా mgh ప్లస్ కైనటిక్ ఎనర్జీ ఫార్ములా 1/2 mv². సో ఫార్ములాలో 1/T ఇంటూ mgh ప్లస్ 1/2 mv². P ఈజ్ ఈక్వల్స్ టు 1/T. టీ అంటే టైం ఎంత అండి? 60 seconds. ఎం అంటే మాస్ ఎంత అండి? 600 kg. జీ ఎంత అండి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. జీ ఈజ్ ఈక్వల్స్ టు 10. హైట్ ఎంత అండి? 25 meters ప్లస్ 1/2 మాస్ 600 ఇంటూ వి అంటే వెలాసిటీ 50 స్క్వేర్ ఉంది కాబట్టి 50 into 50. నెక్స్ట్ స్టెప్ P ఈజ్ ఈక్వల్స్ టు 1/60 ఇంటూ 600 ఇంటూ 10 into 25 అంటే 1,50,000 ప్లస్ 2 ones 2 300s ఇంటూ 50 into 50. 300 into 50 into 50. 50 into 50 అంటే 2,500. 2,500 into 300 అంటే 7,50,000. ఓకే, నెక్స్ట్ స్టెప్ 1/60 1,50,000 ప్లస్ 7,50,000 మీన్స్ 9 lakhs. 10 క్యాన్సిల్ అండి. 6 ones 6 15s 90, రిమైనింగ్ 3 zeros. ఫైనల్లీ P ఈజ్ ఈక్వల్స్ టు 1,000. P ఈజ్ ఈక్వల్స్ టు 1500 kilowatts. 1500 kilowatts ఎనఫ్.